1980 సంవత్సరంలో హర్షద్ మేధా అనే ఒక యంగ్ మనిషి మొదటిసారి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ కి అడుగు పెడతాడు. ఆ తర్వాత వచ్చే 10 ఏళ్లలో సాధారణ జాబర్ నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ది బిగ్ బుల్ అయ్యిపోతాడని అతనికి ఎలాంటి ఊహాయింపు లేదు. ఆ 14,000 చదరపు అడుగుల ఇల్లు, లగ్జరీ కార్లు, లగ్జరీ ఆఫీసులు అన్నీ అతనికి ఉండబోతున్నాయని కూడా అనుకోలేదు. కాని హర్షద్ ఎలాంటి వేగంగా ఎగిరితే అతనికి పడిపోయే పతనం కూడా అంతే కష్టంగానూ బాధకరమై ఉండేది. ఇది భారతదేశపు అతిపెద్ద ఆర్థిక మోసాల కథ. 1973 సాల్లో రాయ్పూర్ సిటీలో 18 ఏళ్ల హర్షద్ తన జీవితంతో విసుగుతో ఉన్నాడు. తండ్రి వ్యాపారం కూడా, ఆరోగ్యం కూడా కుదిపిపోతున్నాయి. కాని హర్షద్ ఈ పరిస్థితిని మార్చాలని కోరుకున్నాడు. అందుకే అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తన జీవితం మార్చేసే నగరానికి పయనం మొదలుపెట్టాడు. ముంబై, కలల నగరం. ముంబైలోని లాలా లజ్పత్ రాయ్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాడు. అదే సమయంలో చిన్న చిన్న పనులు కూడా చేయడం ప్రారంభించాడు. మొదట ప్లాస్టిక్ స్క్రాప్ సేకరించి అమ్మడం మొదలుపెట్టాడు. సిమెంట్ కూడా ట్రేడ్ చేసేవాడు. డబ్బు ఆదా చేయడానికి అనేకసార్లు సరుకులు తనతోనే తీసుకుని డెలివరీ చేశాడు. తర్వాత కొన్ని సంవత్సరాల్లో హర్షద్ కుటుంబం మొత్తం రాయ్పూర్ నుండి ముంబైకి వెళ్లిపోయింది. 1977లో కాలేజ్ పూర్తి చేసిన తర్వాత న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో హర్షద్ నెలకు ₹600 జీతంతో క్లర్క్ గా పనిచేయడం మొదలుపెట్టాడు. ఆయన అన్న అశ్విన్ మెహతాలో ఉద్యోగం మొదలుపెట్టాడు. ఇద్దరూ తమ జాబ్స్ తో పాటు సైడ్ బిజినెస్ కూడా చేస్తూ ఉండేవారు. కాని వచ్చే 2 సంవత్సరాల్లో అనేక బిజినెస్ ట్రై చేసినా పెద్ద వ్యాపారం పెంచుకోలేకపోయారు. అందుకే ఒకరోజు ఇద్దరూ కలిసి స్టాక్ మార్కెట్లో అదృష్టం పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో లో ట్రేడింగ్ రింగ్ ఉండేది. అక్కడ షేర్లను మాన్యువల్ గా అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తారు. అప్పుడు ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ఇంట్రాడ్యూస్ కాలేదు. ఆ ట్రేడింగ్ రింగ్ లో కేవలం జాబర్లు మరియు బ్రోకర్లు మాత్రమే ఉండేవారు. జాబర్ పని తన క్లయింట్స్ తరపున షేర్లు కొనడం, అమ్మడం చేయడం. ట్రేడింగ్ జరుగుతుండగా హర్షద్ కూడా ఈ రింగ్లోకి వచ్చి డీల్స్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కాని దానికి అతను జాబర్ కావాల్సి వచ్చింది. ఆయన పి అంబాలాల్ అనే బ్రోకర్ దగ్గరకు వెళ్లి జాబర్ అయ్యేందుకు అడిగాడు. చాలా శ్రమించి చివరికి జాబర్ బ్యాడ్జ్ పొందాడు. కాని జాబర్గా అతని మొదటి రోజు చాలా చెడిగా గడిచింది. ఆయన ₹2,000 కోల్పోయారు. కాని దానికి బాధపడకుండా ఆ నష్టంతో నేర్చుకున్నాడు. తర్వాత కొన్ని నెలల పాటు తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కఠినంగా పనిచేశాడు. చాలా త్వరగా మార్కెట్లో అతను అత్యంత నైపుణ్యవంతుడైన జాబర్లో ఒకరయ్యాడు. హర్షద్ అర్థం చేసుకున్నాడు, స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఇతరుల కంటే ముందు మరింతగా కంపెనీ గురించి అంతర్గత సమాచారం కావాలి. అందుకే ఆ సంస్థల అంతర్గత సమాచారాన్ని ఇచ్చే వ్యక్తులతో సంబంధాలు పెంచడం మొదలుపెట్టాడు. ఉదాహరణకి లేబర్ యూనియన్ లీడర్లతో సంబంధాలు పెట్టుకున్నాడు. అతను రోజువారీ ప్రొడక్షన్ డేటా తెలుసుకోవడానికి అలా చేసుకున్నాడు. ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఆ కంపెనీ షేర్లు కొన్నాడు. తగ్గినప్పుడు లేదా లేబర్ స్ట్రైక్ జరిగితే షేర్లు అమ్మేశాడు. ఇలాంటి ఇంటర్నల్ సమాచారం ఆధారంగా ట్రేడింగ్ చేయడంని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఇది ఈ రోజుల్లో నేరం. కాని ఆ సమయంలో చట్టప్రకారం తప్పలేదు. అతను జాబర్గా ఇతరుల కొరకు ట్రేడ్ చేయడమే కాక తన సొంత డబ్బు కూడా మార్కెట్లో పెట్టాడు. 1982 నాటికి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా చాలా డబ్బు సంపాదించాడు. తనకు పెద్ద ఇల్లు కూడా మార్చుకున్నాడు. కాని ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ తో పాటు మరో ట్రిక్ ట్రై చేయాలని అనుకుంటున్నాడు. పంప్ అండ్ డంప్ అని పిలవటం. హర్షద్ అలాంటి స్టాక్ ఎంచుకుంటాడు. అది ఎక్కువగా కొనబడదు, అమ్మబడదు. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి చాలా తక్కువ సేపులో పెద్ద మొత్తంలో షేర్లు కొంటాడు. మార్కెట్లో షేర్ల సరఫరా చాలా తగ్గిపోతుంది. దాంతో ధరలు పెరిగిపోతాయి. ఆ తరువాత హర్షద్ ఆ షేర్లలో కొంత భాగం అమ్మి బాగా లాభం సంపాదిస్తాడు. హర్షద్ కొత్త రీతుల వల్ల అతని లాభాలు రోజురోజుకు పెరుగుతూ ఉంటాయి. అతను ఆలోచించేటప్పుడు ఇప్పుడు ఎవరూ మార్కెట్లో అతన్ని ఓడించలేరు అనిపించింది. కాని ఆ తర్వాత ఒకటి జరిగింది. అది హర్షద్ని పూర్తిగా నాశనం చేసింది. బ్లాక్ థర్స్డే. మార్చి 1982 18న స్టాక్ మార్కెట్ సాధారణంగా ప్రారంభమైంది. కాని సుమారు 2 గంటల సమయంలో మార్కెట్ బాగా పడిపోయింది. అందరూ క్రాష్ చూసి పానిక్కి అమ్మడం ప్రారంభించారు. 15 నిమిషాల్లోనే మార్కెట్ శతాబ్దంలోనే అత్యంత వేగంగా పడిపోయింది. హర్షద్ దాదాపు ₹10 లక్షల నష్టంతో ధ్వంసమైనాడు. బ్రోకర్లకు చెల్లించడానికి అతను తన భార్య గహనాలు రుణంగా పెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత కొన్ని నెలల పాటు అశ్విన్ భార్యే ఇంటి గడప ఖర్చులన్నీ భరించేది. ఆమె ఫ్రీలాన్స్ బ్యూటీషియన్. కాని జూన్ 1982లో హర్షద్ అశ్విన్ కలిసి మళ్లీ మార్కెట్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈసారి తమ స్వంత స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్ కూల్చుకోవాలి అన్నట్లు. మార్కెట్ కన్సల్టింగ్ కూడా ప్రజలకు అందించాలనుకున్నారు. చాలా చిన్న ఆఫీసుతో మొదలుపెట్టారు. పేరు గ్రో మోర్ కన్సల్టెంట్స్. గ్రో మోర్ ఉద్దేశ్యం ధనికులకి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అందించడం. అంటే వారి అదనపు డబ్బును మార్కెట్లో పెట్టి మంచి రిటర్న్లు తెచ్చిపెట్టడం. అశ్విన్ సాసరి ₹4 లక్షల ఇచ్చాడు. ఇంకో ₹1,00,000 ఒక సీఏ నుండి పొందారు.
ఇలానే గ్రో మోర్ కన్సల్టెంట్ వ్యాపారం అయింది. హర్షద్ గారు టీ ఆకుల ధరలు గమనించారు. మార్కెట్లో ఒక్క కిలోకి 3 నుంచి 4 రూపాయల మేర పెరుగుతోంది. అంటే టీ ఆకుల అమ్మకంలో కంపెనీలకు అదనపు లాభం వస్తోంది. కానీ ఆ తర్వాత కూడా టీ కంపెనీల షేర్లు మార్కెట్లో చాలా తక్కువ ధరకి ఉన్నాయి. అందుకే హర్షద్ మ్యాక్లియోడ్ రసెల్, టాటా టీ, హారిసన్, మలయాళం వంటి కంపెనీల షేర్లు బాగా కొనే పని మొదలుపెట్టాడు. ఒక్క ఏడాదిలోపు ఈ కంపెనీల షేర్ ధరలు బాగా పెరిగాయి. దాంతో హర్షద్ మరియు గ్రో మోర్ క్లయింట్లు బాగా డబ్బు సంపాదించుకున్నారు. గ్రో మోర్ పేరు వారి అధిక లాభాల వల్ల చాలా పాపులర్ అయింది. మందికి గ్రో మోర్ స్కీమ్లలో పెట్టుబడి పెట్టడానికి క్యూలు ఏర్పడటం మొదలయ్యాయి. ఇలాగే 1985 నాటికి హర్షద్ స్టాక్ మార్కెట్లో ఒక మాయాజాలి అయ్యాడు. కానీ వారి విజయం చూసి మార్కెట్లో ఒక పాత లెజెండ్ సంతోషంగా ఉండలేదు. ఆ లెజెండ్ మను మణేక్. మను మణేక్ మార్కెట్లో పాత ఆటగాడు. స్టాక్ మార్కెట్ భాషలో ఆయనను బేర్ అంటారు. అంటే షార్ట్ సెల్లింగ్ ద్వారా డబ్బు సంపాదించేవాడు. షార్ట్ సెల్లింగ్ అనేది ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ. ఇందులో షేర్లను అప్పుగా తీసుకుని ఇప్పుడు ఎక్కువ ధరకు అమ్మడం, మరియు తర్వాత ధర తగ్గినప్పుడు వాటిని తిరిగి కొనుక్కుని వెనక్కి ఇవ్వొచ్చు. ఇక్కడ ధరలో తేడా లాభంగా మారుతుంది. సాదాగా చెప్పాలంటే మాన్యూ మనేక్ లాంటి బేర్ మార్కెట్ వేల్కి షేర్ల ధరలు పతనమైనప్పుడు లాభం వస్తుంది. మాన్యూ మనేక్ చాలా కాలంగా హర్షద్ మెహతాను కూల్చిపెట్టాలని చూస్తున్నాడు. ఆ అవకాశం 1986లో వచ్చింది. ఆ ఏడాది ఆర్థిక మంత్రి విపి సింగ్ బడ్జెట్ ప్రకటనలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అవి వ్యాపారాలకు మంచివి కాకపోవడంతో స్టాక్ మార్కెట్ పడిపోవడం ప్రారంభమైంది. హర్షద్ భారీగా స్పెక్ కంపెనీ షేర్లను కొనేశాడు. ఇప్పుడు దాని ధర కూడా పడిపోతుండింది. కానీ అవకాశాన్ని చూసి మను మణేక్ మరియు వారి బేర్ గ్యాంగ్ స్పెక్ షేర్లను భారీగా షార్ట్ సెల్లింగ్ చేశారు. అందరూ ధర మరింత దిగిపోయింది. హర్షద్ బీఎస్సీ నుండి మార్జిన్ అంటే లోన్ తీసుకుని లో పెట్టాడు. అందుకే హర్షద్ కోటి కుప్పకూలిపోయాడని, ఇప్పుడు స్టాక్ మార్కెట్ కట్టాల్సిన డబ్బులు చెల్లించలేం అని గుసగుసలు పుట్టాయి. అసలు మార్కెట్లో హర్షద్ మరియు గ్రో మోర్ కన్సల్టెంట్స్ దివాళా తీస్తున్నారని వార్తలు వ్యాప్తి చెందాయి. కానీ వాస్తవానికి హర్షద్ దగ్గర డబ్బు ఉన్నది, తిరిగి చెల్లించగలడు. తనదైన మరియు గ్రో మోర్ కన్సల్టెంట్ స్మృతి నిలబెట్టుకోవాలంటే హర్షద్ త్వరగా ఏదో చేయాల్సి వచ్చింది. అప్పటి దగ్గర 14 రోజుల సమయం మాత్రమే ఉంది బకాయిలను తిరిగి చెల్లించడానికి. కానీ హర్షద్ భావించాడు, అఫ్వా ఎదుర్కొనే ఉత్తమ మార్గం ముందుగానే చెల్లించడం అని. అందుకే 14 రోజులు ముందుగా అన్ని పేమెంట్స్ క్లియర్ చేశాడు. టీ స్టాల్ నుంచి ట్రేడింగ్ రింగ్ వరకు తన ముందస్తు చెల్లింపుల వార్తను అందరికీ పంచేశాడు. దీనివల్ల అతని గుర్తింపు మరింత పెరిగింది. జింకలు మాత్రం షాక్ అయ్యాయి. కానీ ఈ ఘటనలో హర్షద్కి 1.5 కోట్ల రూపాయల నష్టం ఎదురైంది. ఇది అతనికి పెద్ద దెబ్బగా నిలిచింది. కానీ త్వరలోనే అతను తిరిగి లేచాడు. చిన్న పెట్టుబడిదారులతో పాటు గ్రోమార్ సంస్థ పెట్టుబడిదారులతో కలిసి పని చేయడం మొదలుపెట్టింది. అతను త్వరలో భారతదేశంలో అతిపెద్ద సంస్థా బ్రోకర్లలో ఒకటిగా మారిపోయాడు. కానీ ఒక విషయం హర్షద్ మనసును బాధపెట్టేది. జీవితమంతా బ్రోకర్గా ఉండి ఇతరుల డబ్బులను స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చేయాలని అతనికి ఇష్టం లేదు. అతను తానే పెద్ద పెట్టుబడిదారుగా మారాలనుకున్నాడు. డబ్బు, లాభం కూడా తనదే కావాలనుకున్నాడు. కానీ అంతకోసం కొన్ని వందల కోట్ల మూలధనం అవసరం. ఆ మూలధనాన్ని సంపాదించడానికి హర్షద్ కొత్త మార్కెట్లో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. మనీ మార్కెట్ అంటే ఏంటంటే, ఒక బ్యాంకు మరో బ్యాంకు నుండి తాత్కాలికంగా చిన్నపాటి అప్పు తీసుకునే వ్యవస్థ. ఈ అప్పు సాధారణంగా 15 రోజులు ఉండేది. సాధారణంగా బ్యాంకులు ఒకరికి ఒకరు అప్పులు ఇస్తూ వడ్డీ రూపంలో అదనపు ఆదాయం పొందేవారు. మరియు సాధారణంగా ఏ బ్యాంకుకైనా తాత్కాలికంగా నగదు అవసరం ఉన్నప్పుడు ఈ అప్పు తీసుకునేవారు. ఇక్కడ ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. సిటీ బ్యాంక్ వద్ద అదనంగా ఒక 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ మొత్తాన్ని మరో బ్యాంకుకి అప్పుగా ఇవ్వాలని ఉంది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ అమెరికాకు ఒక 100 కోట్ల రూపాయల అవసరం ఉంది. ఇప్పుడు సిటీ బ్యాంక్ ఆఫ్ అమెరికాకు ఒక 100 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తుంది. అందుకు బదులుగా బ్యాంక్ ఆఫ్ అమెరికా తన ఒక 100 కోట్ల ఆస్తులను కేటాయించి సిటీ బ్యాంక్ కి మోర్గేజ్ రూపంలో పెట్టాలి. ఈ ఆస్తులు సాధారణంగా ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్లు ఉంటాయి. 15 రోజుల తర్వాత బ్యాంక్ ఆఫ్ అమెరికా సిటీ బ్యాంక్ కి ఒక 100 కోట్లు ప్లస్ వడ్డీతో తిరిగి చెల్లించి మోర్గేజ్ పెట్టిన సెక్యూరిటీలు తీసుకుంటుంది. కానీ ఒక విషయం ఉంది. వాస్తవానికి బ్యాంకులు నిజంగా ఆస్తులను ఒకరికి ఒకరు ట్రాన్స్ఫర్ చేయలేదు. అందుకు బదులుగా బ్యాంకులు బ్యాంక్ రసీదులు, బ్యాంక్ రిసీట్స్ బిఆర్ జారీ చేస్తూ ఉండేవి. ఈ కేసులో ఒక 100 కోట్ల రుణం కోసం బ్యాంక్ ఆఫ్ అమెరికా నిజంగా సిటీ బ్యాంక్ ఆస్తులు లేదా సెక్యూరిటీస్ ఇవ్వలేదు. కానీ వాళ్లు బిఆర్ ఇచ్చారు, అంటే బ్యాంక్ రిసీట్. ఈ బిఆర్ అనేది బ్యాంక్ ఆఫ్ అమెరికా సిటీ బ్యాంక్ చేసిన ఒక వాగ్దానం లాంటిది. మనం రుణం తిరిగి చెల్లించలేకపోతే మా ఆస్తులు నీకు వస్తాయి అన్నమాట. ఉపయోగం ఈ ప్రక్రియను సులభంగా, సౌకర్యంగా చేయటం కోసం. 2 బ్యాంకుల మధ్య జరిగే లావాదేవీని ఆర్ఎఫ్డి అంటే రెడీ ఫార్వర్డ్ డీల్ అని అంటారు. ఈ రెడీ ఫార్వర్డ్ డీల్స్ మనీ మార్కెట్ బ్రోకర్స్ సాయంతో జరుగుతాయి. వాళ్లు బ్రోకరేజ్ అంటే ఫీజు తీసుకునేవాళ్లుగా ఉండేవారు. ఇప్పుడు హర్షద్ మెహతా ఆ బ్రోకర్ అవ్వాలనుకున్నాడు.
హర్షద్ గమనించాడు సిటీ బ్యాంక్, అజయ్ కయాన్, హేమంత్ కోతారి లాంటి వాళ్లు మనీ మార్కెట్లో కార్టెల్ నడుపుతున్నారని. ఆ వాళ్లు మొత్తం మార్కెట్ను కంట్రోల్ చేస్తారు. అసలు ఆ కార్టెల్ కొత్త బ్రోకర్లను మనీ మార్కెట్లోకి రాకుండా చూస్తుంది. వాళ్లతో డీల్ చేసేందుకు హర్షద్ అలాంటి బ్యాంకులను గుర్తించాడు. వాళ్లు కార్టెల్ కంట్రోల్ నచ్చడం లేదని. బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఏంజెడ్ గ్రిన్లేస్ బ్యాంక్ లాంటి బ్యాంకులు షద్వాళ్లకు తన బ్రోకరింగ్ సర్వీసులు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. ఆ బ్యాంకులతో కలిసి ఒక రకంగా కార్టెల్ ఏర్పడింది. 2 సంవత్సరాల లోపు హర్షద్ కూడా మనీ మార్కెట్లో టాప్ బ్రోకర్ అయ్యాడు. బ్రోకరేజ్లో బాగా డబ్బు సంపాదించేవాడు. కానీ బ్రోకరేజ్ చేయాలంటే మనీ మార్కెట్లోకి ఎంటర్ కాలేదు. మనీ మార్కెట్ను ఉపయోగించి స్టాక్ మార్కెట్లో వేల కోట్లు సంపాదించాలనే ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్లాన్ భారత్లో అతిపెద్ద ఫైనాన్షియల్ స్కామ్గా మారబోయింది. మనీ మార్కెట్లో టైం సేవ్ చేసుకోవడానికి చాలా బ్యాంకులు ముందుగానే బ్రోకర్ల ఖాతాల్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేసేవి. అప్పుడు ఆ బ్రోకర్ డబ్బు ట్రాన్స్ఫర్ చేసేవాడు. తనకు బెస్ట్ డీల్ లభించిన వెంటనే మరో బ్యాంకుకి వెళ్తాడు. వారికి సెక్యూరిటీస్ ఇస్తాడు, అంటే బిఆర్. హర్షద్ ఇక్కడ పెద్ద లోపం గమనించాడు. బ్యాంకులు ముందస్తుగా డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తే డీల్ పూర్తయ్యే వరకు ఆ డబ్బు 10 నుంచి 15 వరకు రోజులు బ్యాంకుల్లోనే ఉంటుందని ఆయన చూశాడు. హర్షద్ ఆ డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చేయడం మొదలుపెట్టాడు. తన ఇష్టమైన స్టాక్స్ ధరను కృత్రిమంగా పెంచాడు. తర్వాత డీల్ ముగించాల్సిన సమయానికి ఆ షేర్లను అమ్మి లాభం తనకే తీసుకుని మిగిలిన డబ్బుతో మనీ మార్కెట్ డీల్ చేశాడు. ఇది మినహాయించి హర్షద్ మరో ఓ రంధ్రం కనుగొన్నాడు. బిఆర్ బ్యాంకులు లోన్ ఇచ్చేటప్పుడు ఇచ్చేలను ఎవరూ పరిశీలించరు అనుకోగానే ఆలు నిజంగా ఆ సెక్యూరిటీలకే సంబంధించినవా అని ఎవరూ చూసేవారు కారు. దీన్ని గమనించి హర్షద్ చిన్న బ్యాంకులు లాంటి బ్యాంక్ ఆఫ్ కరెక్ట్కు లంచం ఇచ్చి అవి ఫేక్లు తయారు చేయించుకున్నాడు. ఈ కేసులో హర్షద్ ఒక బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని స్టాక్ ని నేరుగా అమ్మాడు. తర్వాత బ్యాంక్ ఆఫ్ కరెక్ట్ ఫేక్లు తయారు చేసి లోన్ ఇచ్చిన బ్యాంక్కి అందించాడు. ఈ విధంగా హర్షద్ దగ్గర ముందు కంటే ఎక్కువ డబ్బు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఉండేది. కానీ ఆ డబ్బు ఎక్కువ కాలం పాటు ఉండేది. 1990 నుండి 1992 మధ్యలో హర్షద్ ఆ డబ్బును ఉపయోగించి మార్కెట్ను ఆకాశానికెత్తేశాడు. మే 1990లో సెన్సెక్స్ సుమారు 800 పాయింట్లు ఉండగా అదే సెన్సెక్స్ ఏప్రిల్ 1992కి 4500 పాయింట్ల వరకు చేరుకుంది. అంటే కేవలం 2 సంవత్సరాల్లో 460% వృద్ధి. హర్షద్ మీటా ఇష్టమైన స్టాక్స్ లో ఏసీసీ ధర 300కి నుంచి 1000కి పైగా పెరిగింది. అలాగే అపోలో టైర్స్ ధర 10 రెట్లు పెరిగింది. మనేక్ మరియు మిగతా బేర్లు మార్కెట్ను దిగజార్చడానికి చాలా ప్రయత్నించారు. కానీ మార్కెట్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండింది. ఎందుకంటే హర్షద్ దగ్గర మార్కెట్ను ఎగిరిపెట్టడానికి పెద్ద సొమ్ము ఉండేది. డబ్బు వచ్చిన వెంటనే హర్షద్ 15,000 చదరపు అడుగుల విలాసవంతమైన పెంట్ హౌస్ కొన్నాడు. అక్కడ 29 కార్లు ఉండేవి. అందులో భారత్లో మొదటిసారి దిగుమతి చేసుకున్న లెక్సస్ కార్ కూడా ఉండేది. ఈ అంతాతో పాటు హర్షద్ కి కొత్త పేరు కూడా వచ్చింది, ది బిగ్ బుల్. మార్కెట్లో హర్షద్ ప్రభావం అంత స్థాయికి పెరిగింది అంటే ఆయన ఒక్కసారి స్టాక్ పై చేయి పెట్టగానే ఆ స్టాక్ ధర పెరిగిపోవడం మొదలయ్యేది. ఆయన మాజ్డా ఇండస్ట్రీస్ షేర్లు కొన్నప్పుడు ధర మాత్రం పెరిగింది గాని మరో కంపెనీ ఉన్నది, పేరు స్వరాజ్ మాజ్డా. ఆ కంపెనీ ధరలు కూడా పెరిగిపోయాయి. కారణమేంటంటే దాని పేరులో మాజ్దా ఉంది కాబట్టి అందరూ భావించారు హర్షద్ ఆ కంపెనీ షేర్లు కొన్నాడు అని. మీడియా హర్షద్ను పెద్ద వ్యక్తిగా చూపించడం మొదలుపెట్టింది. అతను బిజినెస్ ఇండియా, బిజినెస్ టుడే లాంటి మ్యాగజైన్ల కవర్లపై కనిపించసాగాడు. మీడియా అతని భారీ టెర్రేస్ కార్ల కలెక్షన్లను చూపిస్తూ అతనిని భారత్లో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తిగా ప్రదర్శించేది. కానీ ఈ డబ్బు, కీర్తి, విజయాలు హర్షద్ మనసులోకి చొచ్చుకెళ్లాయి. అతను తనను దేవుడిగా భావించసాగాడు. ఇంత పెద్ద విజయం అయినప్పటికీ అతను ఆపుకోవాలనుకోలేదు. నిజంగా అతను తన లక్ష్యాలను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మరియు టాటా టెల్కో కంటే ఎక్కువ లాభాలు సంపాదించడానికే పెట్టుకున్నాడు. కానీ అదృష్టం అతనికి వేరే ప్లాన్లు సిద్ధం చేసుకుంది. త్వరలో అతనికి భారీ పతనం ఎదురవ్వబోతుంది. 1991లో కీలు మనీ మార్కెట్లో దుర్వినియోగమవుతున్నట్లు సమాచారం వచ్చింది. అందుకే వారు కొన్ని బ్యాంకులపై విచారణ ఆదేశించారు. అదే సమయంలో వినియోగంపై కఠినమైన మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. నకిలీ బిఆర్స్ వాడటం, మనీ మార్కెట్ ఆపరేట్ చేయడం చాలా కష్టమైంది. అయినా డిసెంబర్ 1991లో హర్షద్ ఎస్బీఐ నుండి 500 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ప్రతిసారి చేసినట్టు ఆ డబ్బును స్టాక్ మార్కెట్లో షేర్లను పెంచడానికి వాడుకున్నాడు. కానీ ఈసారి మరో బ్యాంక్ నుంచి నకిలీ బిఆర్స్ తీసుకుని కీ ఇవ్వలేకపోయాడు. ఈ సమయంలో అతను ఎస్బీఐ ఉద్యోగి ఆర్ సీతారామన్ను లంచం ఇచ్చి ఎస్బీఐ రికార్డులను ముప్పగొట్టమని అడిగాడు. అలా చేస్తే సీనియర్ ఎస్బీఐ ఆఫీసర్లు ఈ 500 కోటి సెక్యూరిటీస్ లోని గ్యాప్ గురించి ఎవరూ తెలుసుకోరని అనుకున్నాడు. కానీ అంతా చేసినా కూడా ఎస్బీఐ అధికారులకు ఈ విషయం తెలిసిపోయింది. ఏప్రిల్ 1992లో వారి రికార్డుల్లో సుమారు 500 కోట్ల రూపాయల లోపం కనిపించింది.
ఎస్బీఐ హర్షద్ను ఎదుర్కొని ఆ డబ్బును తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. హర్షద్కు ఆ డబ్బు నిజంగా అవసరం. స్టాక్ మార్కెట్ను నిలబెట్టుకోవడానికి అది చాలా ముఖ్యం. కానీ డబ్బు సమయానికి తిరిగి ఇవ్వడమూ అవసరం, ఎందుకంటే ఎస్బీఐ లీగల్ చర్య తీసుకున్నట్లయితే అతని మొత్తం స్కామ్ అందరికీ బయటపడేదంతా. అశ్విన్ హర్షద్కి స్టాక్లు అమ్మికి డబ్బు తిరిగి ఇవ్వమని సూచించాడు. కానీ హర్షద్ ఆ పని చేయదలుచుకోలేదు, ఎందుకంటే అప్పుడే క్యాపిటల్ గెయిన్ స్టాక్స్ నుంచి బయటపడతానని అనుకున్నాడు. హర్షద్ ఎస్బీఐ నుంచి కొంత సమయం తీసుకుని మరో బ్యాంకు ఎన్హెచ్బి నుంచి డబ్బు తీసుకున్నాడు. ఆ డబ్బునుకి కులుగా తిరిగి చెల్లించటం మొదలుపెట్టాడు. కానీ అప్పటికీ చాలా ఆలస్యంగా ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్ సుచేత దలాల్ ఈ మొత్తం కేసు గురించి తెలిసింది. ఏప్రిల్ 1992 ముందు పేజీ వార్తగా ప్రచురించారు, ఎస్బీఐ ఖాతాలో 500 కోట్ల రూపాయలు కనిపించలేదని. దీనికి వెనుక పెద్ద బుల్ హర్షద్ మెహతా ఉన్నాడు. ఈ ఎక్స్పోజర్ తర్వాత పార్లమెంట్లో ప్రభుత్వం మీద ప్రశ్నలు వేశారు. ప్రభుత్వం భయపడి ఇన్కమ్ టాక్స్ దళాలను పంపింది. ఆర్బీఐ, సిబిఐ హర్షద్ మీద దర్యాప్తు మొదలైంది. ఒక్కోసారి మనీ మార్కెట్, స్టాక్ మార్కెట్ స్కాండల్స్ బయటకు రావటం మొదలయ్యాయి. దేశమంతా తెలుసుకుంది ఎంత నైపుణ్యంగా బ్యాంకుల డబ్బులు స్టాక్ మార్కెట్నుల పాటు ఇలా మోసం చేసి పెంచాము. స్టాక్ మార్కెట్లో పానిక్ అయింది. హర్షద్ మెహతా స్టాక్స్ మరీ చెత్తగా పడిపోయాయి. రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా కోట్ల రూపాయలు కోల్పోయారు. బ్యాంక్ ఆఫ్ కరాడ్, మెట్రోపాలిటన్ కోఆపరేటివ్ బ్యాంకులు, హర్షద్ నకిలీ బియార్స్ తయారు చేసిన బ్యాంకులు డొంగిపోయాయి. ఈ మొత్తం స్కామ్ ఎంత పెద్దదో అంచనా వేసినప్పుడు ఆ సంఖ్య 4,000 కోట్ల కంటే ఎక్కువటైంది. జూన్ 1992 హర్షద్ మేథా, అశ్విన్ మేథా అరెస్ట్ అయ్యారు. వారి ఇళ్లు, బ్యాంక్ ఖాతాలు, కార్లు అన్నీ సీజ్ అయ్యాయి. ఈ చట్టపరమైన పోరాటం సంవత్సరాల తరబడి సాగింది. ఆ సమయంలో హర్షద్ జైలు బయటలో, అంతలోపే చాలాసార్లు జైలులో ఉండేవాడు. కానీ డిసెంబర్ 2001లో 47 ఏళ్ల వయసులో పోలీసుల కస్టడీలో ఆయన చివరి శ్వాస విడిచారు. ఆయన మరణం తర్వాత కూడా అతని కథ చాలా వివాదాస్పదంగా ఉంది. కొందరు హర్షద్ను స్కామ్ చేయనివాడిగా చూస్తే, మరోవైపు ఆయన కుటుంబం ఆయనపై అన్యాయంగా దాడి జరిగినట్టు చెబుతుంది. ఆ కాలంలో మార్కెట్లో చాలా ప్రాచుర్యం పొందిన ఆ ప్రాక్టీసులకు నా అభిప్రాయం ప్రకారం నిజం ఆ రెండు అభిప్రాయాల మధ్య ఎక్కడో ఉంటుంది.